అందరికీ నమస్కారం అండి. గయా క్షేత్రం దర్శించామండి మేము. షిరిడీ సాయిబాబా దయ వల్ల ఎన్నో తీర్థయాత్రలు చేసే భాగ్యాన్ని సాయిబాబా గారు మాకు ప్రసాదించారండి. కాశీ, గయా, అయోధ్య అన్ని తీర్థయాత్రలు చేసే అవకాశం మాకు వచ్చిందండి. కాకినాడ నుంచి ఏపీఆర్టీసీ వాళ్ళు ఒక బస్సు వేశారండి. 13 రోజుల యాత్ర అండి. అన్ని క్షేత్రాలు చాలా చాలా తీర్థయాత్రలు తిరిగామండి. మీకు అన్నీ ఒకటి ఒకటి మీకు షేర్ చేస్తాను. అందులో ఒక తీర్థక్షేత్రం గయా క్షేత్రం అండి. గయా క్షేత్రం గురించి నేను కొన్ని పురాణాలు విన్నానండి. దాంట్లో కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటానండి. గయలో గయాసురుడు అనే ఒక రాక్షసుడు పరిపాలించేవాడండి. అతడు రాక్షస జాతిలో జన్మించిన చాలా మంచివాడు, ప్రజల్ని చాలా చక్కగా చూసుకునేవాడు, చాలా చక్కని పరిపాలన చేశాడు, మహాభక్తుడండి. అతను విష్ణుదేవుని గూర్చి చాలా చాలా భక్తిగా చాలా ఇయర్స్ తపస్సు చేశారటండి. అతని భక్తికి మెచ్చి విష్ణు ప్రత్యక్షమై గయాసుర, ఏం కావాలి నీకు, వరం కోరుకో అనేసి అంటే, గయాసురుడు విష్ణుదేవ, ఈ గయాక్షేత్రంలో ఉన్న నదిలో స్నానం చేస్తే సకల తీర్థయాత్రలోని స్నానం చేసిన పుణ్య ఫలితము, నా తర్వాత ఎవరైనా సరే నన్ను దర్శిస్తే విష్ణులోకం ప్రాప్తించేలాగా, వాళ్ళు విష్ణులోకము చేరేలాగా వరం ఇవ్వు అనేసి గయాసురుడు కోరారటండి. అతని భక్తికి మెచ్చి విష్ణుదేవుడు తదాస్తని వరం ఇచ్చారటండి. చాలా సంతోషంగా తపస్సు విరమించి తన రాజ్య పరిపాలన చక్కగా చేసుకుంటూ ఉంటుంటే ప్రజలు ఈ విషయం తెలిసి గయాక్షేత్రంలో ఉన్న ఫల్గుని నదిలో స్నానం ఆచరించి ఈ మహారాజుని గయాసుని దర్శించుకున్న వెంటనే వాళ్ళు బొందితో స్వర్గం అన్నట్టుగా దర్శనం చేసుకున్న వెంటనే వీళ్ళు విష్ణులోకం వెళ్ళేవారటండి. ఇదంతా అలాగా ప్రతి ఒక్కరూ అందరికీ తెలిసి పుణ్యక్షేత్రంలో స్నానం చేయడం, గయాక్షేత్రంలో ఈ గయాసుని దర్శించుకున్న వెంటనే అందరూ విష్ణులోకం వెళ్ళడం ఇంకా దేవతలనే ఆశ్చర్యపరిచిందటండి. భూమి మీద ఎవరు మానవుడు అనేవాడు లేరు, ప్రతి ఒక్కరూ గయాసుని దర్శించుకుని విష్ణులోకానికి వెళ్ళిపోతున్నారట. ఇదంతా చూసి అమ్మో ఇలా ఉంటే చాలా కష్టం అనేసి దేవతలందరూ ఈ విషయం గ్రహించి, అమ్మో గయాసురుడు వరం పొందారు కదా, అందువల్లే ఇదంతా సాధ్యమవుతుంది అని వీళ్ళు పరుగున వెళ్ళి విష్ణుదేవుని దగ్గరికి వెళ్ళి, మహానుభావ విష్ణుదేవ మమ్మల్ని రక్షించు, ప్రతి మానవుడు గయలో స్నానం ఆచరించి గయాసుని దర్శించి సాక్షాత్ మీ సన్నిధికి చేరుకుంటున్నారు. ఇలా అయితే ఇంకా భూలోకంలో ఎవరూ మిగలరు. ఇలా అయితే ఎలా స్వామి, మరి సృష్టికి విరుద్ధం కదా, ఆ గయాసురునికి మీరు ఇచ్చిన వరం వల్ల ఇలా అవుతోంది, దానికి పరిష్కారం చెప్పండి స్వామి మహాప్రభు అనేసి వేడుకున్నారటండి దేవతలందరూ. అప్పుడు విష్ణుమూర్తి ఆలోచించి, నిజమే కదా నేను చేసింది మరి అనేసి, సరే మీరు వెళ్ళండి, ఆయన దగ్గరికి వెళ్ళి ఏమన్నా దానం అడగండి, మేము ఇలాగా ఆయన ఏవైనా ఇస్తారు, మేము యజ్ఞం చేసుకుంటాము, యజ్ఞాన్ని చేసుకోవడానికి మాకు ఎక్కడ మంచి స్థలం లేదు, మీ మీద యజ్ఞం చేసుకుంటామని అడగండి, ఆయన దేనికైనా అంగీకరిస్తారు అనేసి విష్ణుదేవుడు అన్నారట అండి. అప్పుడు వెంటనే ఈ దేవతలందరూ వెళ్ళి మారువేషంలో దేవతలు బ్రహ్మదేవుడు వెళ్ళి గయాసుని దగ్గరికి వెళ్ళి, గయాసుర నువ్వు ఎవరినైనా సరే కోరిక కోరితే కాదనకుండా తీరుస్తావట, మేము చాలా కష్టాల్లో ఉన్నాము, మేము యజ్ఞం చెయ్యాలని నిర్ణయించుకున్నాము, కానీ మాకు యజ్ఞం చేయడానికి ఎక్కడ పవిత్రమైన స్థలం లేదు, ఎందుకంటే నువ్వు చాలా పుణ్యాత్ముడు కదా, నీ మీదే యజ్ఞం చేయాలని మేము సంకల్పించాము, మరి దానికి నువ్వు అంగీకరిస్తే మేము ధన్యులం అంటే, గయాసుడు వెంటనే తప్పకుండా అంతకంటే భాగ్యమా, నా మీద యజ్ఞం చేసుకోవడం అంటే చాలా అదృష్టం, సరే అని గయాసుడు అంగీకరించారట అండి. అప్పుడు గయాసురుడు విష్ణుదేవుని దగ్గరికి వెళ్ళి, మహానుభావ ప్రభు, ఇలాగా దేవతలు నన్ను వరం అడిగారు, బ్రహ్మదేవుడు దేవతలుని నా మీద యజ్ఞం చేసుకుంటానని నేను అలాగే అంగీకరించాను అంటే, విష్ణుదేవుడు అయ్యో మరి నీ మీద యజ్ఞం చేసుకుంటే నువ్వు చనిపోతావు కదా అంటే, నా మీద యజ్ఞం చేసుకునేంత భాగ్యం నాకు దక్కడం చాలా సంతోషం కదా మహానుభావ అంటే, అయితే ఒక పని చెయ్యి, నీ యజ్ఞం చేసేటప్పుడు నువ్వు కదలకుండా పడుకోకు, ఒక్కసారైనా కదులు అనేసి విష్ణుదేవుడు సలహా ఇచ్చారట. సరే స్వామి అనేసి గయాసురుడు యజ్ఞం చేసుకోవడానికి తన
శరీరాన్ని దేవతలకు అప్పగించారట అండి. అప్పుడు గయాసురుడు తల మీదేమో బ్రహ్మదేవుడు, గయాసుడిని బోర్లా పడుకోమని తల మీద బ్రహ్మదేవుడు, వీపు మీదేమో దేవతలు యజ్ఞం ప్రారంభించారటండి. యజ్ఞం చాలా నిర్విఘ్నంగా జరుగుతోందండి. అయితే యజ్ఞ ఫలం ఇచ్చేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ బాడీ ఏదైనా కదిలినా, ఒక ఉప్పెన లాంటిది వచ్చినా పూర్ణ కుంభం ఇవ్వకూడదటండి. యజ్ఞంలో పూర్ణాహుతి ఇచ్చే టైంకి గయాసుడు కదలడం వల్ల పూర్ణాహుతి ఇవ్వకూడదని దేవతలు కంగారు పడి మరలా విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి, అయ్యో గయాసుడు కదులుతున్నాడు మహానుభావ, ఇప్పుడు ఎలా మరి యజ్ఞం పూర్తి చేసేది ఎలా అంటే, అప్పుడు విష్ణుమూర్తి అవునా, అయితే ఒక పెద్ద శిలని తీసుకువచ్చి ఆయన తల మీద పెట్టండి, అప్పుడు కదలడు అనేసి విష్ణుమూర్తి ఆదేశించారటండి. అయ్యో ఆ శిల ఎక్కడి నుంచి తేవాలి అంటే, అప్పుడు ధర్మదేవతను పిలిచి విష్ణుమూర్తి ఆ శిల ఎక్కడుందో వీళ్ళకి చూపించు అన్నారటండి. ఆ శిల ధర్మదేవత కూతురు ఒక దేవవ్రత అండి. ఆవిడ మరీచి మహర్షి భార్య అండి. ఆవిడ మహాపతివ్రత. ఆవిడ భర్తకి చాలా ధర్మబద్ధంగా ఎన్నో ఉపచారాలు చేస్తూ భర్తని ఆజ్ఞలు పాలిస్తూ ఉండేదటండి. ఒకసారి మరీచి మహర్షి యజ్ఞం చేయడానికి సమిదలు తేవడానికి అడవిలోకి వెళ్ళి దర్భలు సమిదలు అన్నీ ఏరుకుని వచ్చి చాలా అలసిపోయి ఇంటికి వచ్చి విశ్రాంతి తీసుకుంటున్నారటండి. వెంటనే దేవవ్రత చూసి అయ్యో అని స్వామికి కాళ్ళు నొక్కి ఉపచర్యలు చేస్తూ మంచినీళ్ళు ఇచ్చి కాళ్ళు నొక్కి ఇలా విసురుతూ చాలా ఉపచర్యలు చేస్తోందటండి. మరీచి మహాముని కొంచెం నిద్రలోకి జారుకునే టైంలో అప్పుడు బ్రహ్మదేవుడు ఆ మహర్షి మరీచి మహాముని ఆశ్రమానికి బ్రహ్మదేవుడు విచ్చేసారటండి. అప్పుడు వెంటనే దేవవ్రతకి ఏం చేయాలో అర్థం కాలేదు. భర్తకేమో సపర్యలు చేస్తూ ఉంది, ఒకవైపు ఏమో మహర్షి వచ్చారు. గురువు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర్ అని, గురువు సాక్షాత్ గురువు మహేశ్వరునితో సమానము. అయ్యో అని భర్త విశ్రాంతి తీసుకుంటున్నారు కదా అని తలచి వెళ్ళి తన గురువుకి పాదాభివందనం చేసి పాదాలు కడుగుతూ సౌపర్యాలు చేస్తోందటండి. వెంటనే మరీచి మహాముని నిద్రలేచి వెంటనే కోపించి, పాపాత్మురాల, నన్ను వదిలి నువ్వు గురుసేవకు వెళ్తావా, భర్తని వదిలి నువ్వు వెంటనే శిల వైపు అని శపించారటండి. వెంటనే ఆమె దేవవ్రత, ప్రభు నేను ఇంతవరకు మీ ఆజ్ఞ ఏదీ జవదాటలేదు, మీ ఆజ్ఞలు పాలిస్తూనే ఉన్నాను, నేను మహాపతివ్రతని, ఎందుకు స్వామి నన్ను అలాగ అనుచితంగా నన్ను అలా శపించారు, నేను చేసిన తప్పు ఏమిటి, మీరు ఎంత విశ్రాంతి తీసుకుంటున్నా మీ తండ్రి వస్తే మీరు లేచి నమస్కరించరా, అలాగే తండ్రి సమానుడు దైవ సమానుడు మహర్షి, ఆయనకి మీరు ఎలాగే విశ్రాంతి తీసుకుంటున్నారు కదా, ఆయనకి సపర్యలు చేయడం మన ధర్మం కదా స్వామి, ఎందుకు నన్ను అలా శపించారు స్వామి అనేసి చాలా బాధపడిందట అండి. మరీచి మహర్షి కూడా ఇంకా ఆయన శాపం వెనక్కి తీసుకోలేరు కదండి. అప్పుడు ఆయన అయ్యో అనేసి బాధపడ్డారు, కానీ ఏం చేయలేరు. వెంటనే ఆవిడ దేవవ్రత వెంటనే అగ్నిలోకి దూకి అగ్నిలో తపస్సు చేసుకుంటూ కొన్ని వందల సంవత్సరాలు అలా తపస్సు చేస్తూనే ఉందటండి. అప్పుడు తపస్సు చేసేటప్పుడు ఇప్పుడు దేవతలు ప్రత్యక్షమయ్యి, అమ్మ నువ్వు చాలా ఘోర తపస్సు చేశావు, ఏంటి అంటే ఇలాగ నా భర్త నాకు శాపం ఇచ్చారు, భర్త శాపము మంచిదైనా చెడైనా నేను అనుభవించాలి కదా, ఆయన మాట కాదనలేను కదా, అందుకని మన భర్త శాపం నుంచి నన్ను కాపాడండి అంటే, అమ్మ నీ భర్త ఇచ్చిన శాపాన్ని ఎవ్వరూ ఏమీ వెనక్కి తీసుకోలేరు తల్లి, అందుకని నీకు ఆ శాపంలోనే మంచి జరిగేలాగా మేము చూస్తాము అని అప్పుడు ఆవిడ బండరాయిగా మారిపోతుందండి భర్త శాపం వల్ల. ఆ శిల నువ్వెంతో పుణ్యాతురాలు తల్లి, నీకు దేవుడు ఎంతో మంచి చేస్తాడు, నువ్వు ఇలా సెలవు అవ్వడం వల్ల నువ్వు ఎంతో లోక ప్రఖ్యాతి గాంచుతావు అనేసి ఆ శిలని తీసుకువెళ్ళేటండి గయాసురుడి తల మీద పెట్టారటండి. ఆ గయలోనటండి, ఆ గయాసురుడి తల మీద శిల ఉంటుందండి, దాని మీద ఒక విష్ణు పాదము ఉంటుందండి. అది దర్శించేటప్పుడు అండి దేవవ్రత, దేవశిల, సర్వదేవతాకృత. అప్పుడు గయాసుడు తల మీద ధర్మదేవత కూతురైన ధర్మశిలని పెట్టి తపస్సు యజ్ఞం మరలా స్టార్ట్ చేశారటండి దేవతలు, బ్రహ్మదేవుడు.
అప్పుడు మరలా గయాసురుడు మరలా కదలడం మొదలుపెట్టాడటండి. అప్పుడు మరలా దేవతలు బ్రహ్మదేవుడు విష్ణుదేవుడి దగ్గరికి వెళ్ళి, విష్ణుదేవా మరలా ఇంకా గయాసురుడు కదులుతున్నాడు, మాకు పూర్ణాహుతి ఇవ్వడం అవ్వడం లేదు, పూర్ణాహుతి ఇవ్వకపోతే యజ్ఞం సఫలం కాదు కదా అనేసి ప్రార్థించారటండి. విష్ణుదేవుడు చేసేది ఏమీ లేక 4 భుజాలతో గదతో ఆయన ఆ శిల మీద వెలిసారటండి విష్ణుదేవుడు. అంటే తన శివుడు ఆత్మలింగాన్ని గోకర్ణ క్షేత్రంలో ఇచ్చినట్టుగా, అలాగే విష్ణుదేవుడు తన ఆత్మస్వరూపాన్ని గయా క్షేత్రంలో ఇచ్చారటండి. వెంటనే ఆ విష్ణుదేవుడు ఆ గయలో వెలవడం వల్లటండి గయాసురుడు కదలడం మానేశాడటండి. సాక్షాత్తు విష్ణుదేవుడే తన మీద ఆశీనుడై ఉన్నప్పుడు మరి అలా ఆశీనుడై ఉంటే తను కదిలితే విష్ణుదేవుడికి గురువుకి ద్రోహం చేసినట్టు ఉంటుంది కదా అని చాలా భక్తితో అలా నమస్కరిస్తూ అలా ఉన్నారటండి. వెంటనే పూర్ణాహుతి ఇచ్చారటండి. యజ్ఞం సఫలమైంది, పూర్ణాహుతి ఇచ్చారు. గయాసురుడు మరణం సంభవించిందండి. ఆ గయాసురుడు మరణిస్తూ దేవతలతో చాలా బాధగా, దేవతలారా నేను అందరికీ మంచే చేశాను, నేను ఎందుకు నన్ను ఇలాగా ఇచ్చేశారు, నేను ఏం చేశానని నాకు శిక్ష అనేసి గయాసురుడు అడిగారటండి. అప్పుడు దేవతలు, నిజమే గయాసుర, నువ్వు మాకు ఏమీ ద్రోహం చేయలేదు, మేమే నీ భక్తికి భయపడి అమ్మో లోకం ఏమైపోతుందో, మాకు ప్రజలందరూ విష్ణులోకం వెళ్తే మాకు ఇక్కడ పూజలు చేసేవాళ్ళు, యజ్ఞయాగాదులు చేసేవాళ్ళు ప్రజలు అనేవారు భూమి మీద ఉండరనే మేము మీకు ద్రోహం చేసాము, మేమే మీకు ద్రోహం చేసావు, నువ్వు పుణ్యాత్ముడివే, అందుకని మేము అందరం దేవుని ప్రార్థించి విష్ణుదేవుని దయ వల్ల మీకు మంచి వరం ఇప్పిస్తామని విష్ణుదేవుని ప్రార్థించారటండి దేవతలు. అప్పుడు విష్ణుదేవుడు సరే ఈ గయాసురుడికి ఏంటంటే క్షేత్రాల్లోకి వెళ్ళా మంచి క్షేత్రంగా ప్రసిద్ధికి ఎక్కేలాగా, ఫల్గుని నదిలో స్నానం ఆచరిస్తే సకల తీర్థాల్లో చేసే పుణ్యము, గయాక్షేత్రంలో గయని దర్శించడం వల్ల ఎంతో పుణ్యము అని గొప్ప తీర్థయాత్రగా ప్రసిద్ధికి ఎక్కుతుంది. జగతిలోని విష్ణుదేవుడు గదాధారి అయి వెలిసిన క్షేత్రం తొలి క్షేత్రము ఇది గయాక్షేత్రమే. ఈ గయాక్షేత్రము సందర్శించిన వాళ్ళకి ఎంతో అపారమైన పుణ్యము, గయలో చిన్న దానం చేసిన విశేషమైన ఫలితము వచ్చేలాగా, పితృకార్యాలు గయలో చేయడం వల్ల వెంటనే పితృదేవతలకి ఉండే పాపాలు పూర్వకర్మలు తొలగిపోయి శివ సాన్నిధ్యము విష్ణు సాన్నిధ్యము దక్కేలాగా విష్ణుమూర్తి గయాక్షేత్రంలో అడిగిన వెంటనే సకల పాపాలు పోయేలా అనుగ్రహించారంటండి. ఇది గయాసురుడి వృత్తాంతము. గయా కాశీకి దగ్గరలో అంటే అక్కడ ఉందండి గయాసురుడి తల. పాదగయ మాత్రం పిఠాపురం మన ఆంధ్రప్రదేశ్ అంటే కాకినాడ గ్రామం పక్కలో పాదగయ ఉందండి. అంటే గయాసురుడు శరీరం అంత పొడవండి, అక్కడి నుంచి ఇంతవరకు అంత పెద్ద ఆజానుబాహుడు అండి గయాసురుడు. గయలో అడుగుపెట్టిన వెంటనే అండి అక్కడ ఫల్గుని నదిలో స్నానం ఆచరించి ఈ గయలోని విష్ణుదేవుని ఒక శిలలా ఉంటుందండి, శిల మీద విష్ణు పాదము ఉంటుందండి, అక్కడ అభిషేకాలు అవి చేస్తారు. అక్కడ కెమెరా అలౌ చేయలేదండి, మేము లాకర్లో పెట్టాము, అందుకనే నేను లోపల వీడియో తీయలేకపోయాను. లోపల విష్ణుమూర్తి గదాధారి 4 చేతులతోటి శంకు చక్రంతో ఉంటారండి. విష్ణుదేవుని దర్శించి అక్కడ చిన్న దానం ఇచ్చిన ఎంతో విశేషమైన పుణ్యం అండి. అయ్యో వాళ్ళు మనల్ని డిమాండ్ చేశారు, బోల్డ్ మనీ అడుగుతున్నారు పూజారులు అని అనుకోవద్దండి. ఎంత దానం చేస్తే మనకి అంత పుణ్యం అండి. మన శక్తి కొలది ఎంత దానం చేస్తే మనకి ఎంతో పుణ్యం. చాలా పీస్ఫుల్గా చాలా హ్యాపీగా అనిపించిందండి గయాక్షేత్రంలో విష్ణుదేవుని దర్శించడం వల్ల అండి. ఇంకా గయాక్షేత్రంలో చూడవలసిన ప్లేసెస్ చాలా ఉన్నాయండి, ఒకటి మీతో షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.